వాళ్ళ భార్యలు వాళ్ళ అమ్మ కూడా మహిళలే కదా. వాళ్ళు కాలరాల ఏసీలు పెట్టుకొని తిరిగినా సరిపోతుందా? పేద వాళ్ళకు ఫ్రీ బస్సు పెట్టిండు, అట్లా అన్నది తప్పు కాదా? వాళ్ళ తల్లి అక్క చెల్లెండ్లను పెళ్ళాలని అన్నట్టుగా లేడీస్ బస్సులలో ఎక్కి డ్యాన్స్ చేస్తానికే చెప్తారా? ఇప్పుడు మా లేడీస్ అంటే మమ్మల్ని అక్క చెల్లెలంటే వాళ్ళ భార్యను వాళ్ళ తల్లిని వాళ్ళ అక్క చెల్లెలని అన్నట్టు కదా, భార్యను అన్నట్టు కదా. ఇది అనుడు తప్పు, అది మేము ఒప్పుకోము. అట్లా అనుడు తప్పే ఉంటుంది. క్షమాపణ సార్ చెప్పాలి, మాకు క్షమాపణ చెప్పాలి మహిళలకు. 9 సంవత్సరాల పరిపాలనలో ఏ ఒక్క మహిళలకు కూడా మంత్రి పదవి ఇవ్వకుండా మహిళలు యావత్ తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ మహిళలను కించపరిచినటువంటి టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ ప్రభుత్వం, కేటీఆర్ ప్రభుత్వం. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చిరో ఇచ్చినటువంటి హామీని స్పష్టంగా అమలు చేస్తూ యావత్ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా లోకానికి, మహిళా అక్కయ్యలందరికీ కూడా ఫ్రీ బస్సు కల్పించినటువంటి ఘనత కాంగ్రెస్. ఈ మహిళలందరినీ కించపరిచే విధంగా, తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి మహిళలను కించపరిచే విధంగా బస్సులలో ఈరోజు మహిళలను డ్యాన్స్ చేయాలని చెప్పి, డ్యాన్స్ చేసుకుంటూ పోవాలని చెప్పి ఈరోజు కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉంటే, ఈరోజు తెలంగాణ మహిళల్లో ఉన్నటువంటి సమాజాన్ని, తెలంగాణ మహిళా లోకాన్ని మొత్తం కించపరిచే విధంగా ఈరోజు కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. వెంటనే కేటీఆర్ గారు తెలంగాణలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా బేషరతుగా క్షమాపణ చెప్పాలి. లేని పక్షంలో ఈరోజు కేటీఆర్ గారిని ఎక్కడ కూడా మహిళా లోకం తిరగనీయదని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. కేటీఆర్ గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర మహిళా సోదరిమణులందరికీ రాష్ట్ర ప్రభుత్వం మంచి ఆలోచనతోటి ఫ్రీ బస్సు పెట్టడం జరిగింది. దాన్ని టీఆర్ఎస్ పార్టీకి మనుగడ లేదు, ఇక రాబో కాలంలో కూడా టీఆర్ఎస్ పార్టీని రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు అనే ఒక భ్రమలో కేటీఆర్ గారు ఎల్లిపాయలు ఒలుస్తున్నారు, బస్సుల బీడీలు చుడుతున్నారు, బ్రేక్ డ్యాన్సులు చేస్తున్నారు అనే మాట తప్పు. ఎందుకంటే మహిళా సోదరిమణులందరికీ కూడా ఫ్రీ సౌకర్యం కల్పించినటువంటి గొప్ప అవకాశం కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం. దాన్ని స్వాగతించాల్సింది పోయి నువ్వు విమర్శించడం తగదు. వెంటనే మహిళా లోకానికి క్షమాపణ చెప్పకపోతే నిన్ను ఎక్కడ కూడా తిరగనివ్వం. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎక్కడికక్కడ అడ్డుకుంటామని హెచ్చరిస్తా ఉన్నాం.